ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1వ తేదీ నుంచి 7వ తేదీ 2025వ సంవత్సరంలో వార ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? అదృష్టవంతులు ధనయోగాన్ని, గృహయోగాన్ని, రుణపీడా పరిహారాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి మంచి విద్యా సంపన్నత, ఉద్యోగ లాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, ప్రయాణ సంబంధ లావాదేవీలో లాభాలు, విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి అనుకూలవంతమైన శుభతిథి, శుభకార్యము జరిగించే అవకాశం, అంటే ధర్మ కార్యక్రమాలు పంచుకోవడం కానీ, దేవా నిర్మాణం కానీ, వివాహ యోగం కానీ, ఇంకేదైనా సమాజ సేవ కానీ చేసే అవకాశం బలం కనబడుతోంది. అందువల్ల రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు చాలా బలం కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశము, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను పండించే రైతన్నలకు కూడా లాభాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, ఇంట్లో అనేక రకాలైనటువంటి శుభయోగాలు, ఆస్తి పంపకాల లాభాలు, ఉమ్మడి ఆస్తుల్ని వృద్ధి చేసుకునే అవకాశం కనబడుతోంది. మంచి ప్రయోజనవంతమైన ప్రయాణం, విదేశాల్లో విద్యా పరిపూర్ణత, విద్యా సంబంధమైనటువంటి అనుకూలత, ముఖ్యంగా మంచి మంచి కళాశాలలో ప్రవేశం లభించే అవకాశాలు. ఈ జనవరిలో వెళ్తున్నటువంటి వాళ్ళకి ఈ వారంలో ప్రయాణం ఏర్పాటు చేసుకోండి. చాలా మంచి ప్రయోజనవంతమైన విద్యా పరిపూర్ణత ఉంటుంది. రోజువారీ ఫలితాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే తగినటువంటి పరిహారాలు చేసుకుని వెళ్ళండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, అన్ని రంగాల వ్యాపారంలో అనుకూలత పొందుకునే అవకాశం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ఆవిష్కరణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అప్పుల బాధ నుంచి ముక్తులయ్యే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభసాటి వ్యవహారం, అన్ని రకాల వ్యాపారాల్లోనూ విద్యా ఉద్యోగ అనుకూలతను, ఆరోగ్య లాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోగలిగేటువంటి శుభమైన వారంగా చెప్పబడుతుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి 2025 జనవరి మొదటి వారం 1 నుంచి 7వ తేదీ వరకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయంలో మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం ఖాయము. మీరు యోగ్యవంతమైన, అంటే ఏ ఉద్యోగానికి మీరు యోగ్యవంతులో అటువంటి అర్హత ఉన్నటువంటి ఉద్యోగాన్ని మీరు పొందుకునే అవకాశం కనపడుతుంది. మంచి ఉద్యోగాలు, రాజకీయ రంగంలో ఊహించినటువంటి మంత్రి పదవి లేదా రాజకీయ రంగ ప్రవేశం, నియోజకవర్గంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకోవడం, ప్రజలతో మమేకం అవ్వడం, గొప్ప అనుకూలమైన రాజకీయ వాతావరణం, కుటుంబపరమైన వృద్ధి పొందుకోవడం, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాలు, ఉమ్మడి ఆస్తి పంచుకోవడం, పొలము స్థలము గాని, ఇల్లు గాని కొనుగోలు చేసే అవకాశాలు, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం, పోటీ పరీక్షలు కానీ లేదా అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించుకోవడం ఖాయం. విదేశాల్లో కూడా మంచి విద్యా ప్రాప్తి పొందుకోగలిగే అవకాశాలు, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కూడా కనబడుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, వ్యాపారం చేసే వారికి, రైతన్నలకి లాభాలు పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి,
సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలి కూడా అదృష్ట యోగం, బంధుమిత్రులతో ఆనంద యోగాలు, సమస్తమైనటువంటి రోగ నాశనాన్ని పొందుకోవడం, అప్పుల బాధల నుంచి విముక్తులైనటువంటి శుభదినం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ముఖ్యంగా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాలు కూడా ఉద్యోగాన్ని పొందుకునే అవకాశ బలం కనబడుతున్నాయి. ప్రశాంతతని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశ బలంగా ఉన్నాయి. విద్యలో రాణింపు, ఉద్యోగుల అనుకూలత, అనుకూలించడం విద్యోగ బదిలీలు, విద్యార్థికి స్వదేశంలో విదేశాల లాభాలు పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ధన, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, ఉద్యోగ వృత్తుల లాభాలు, విదేశాల అనుకూలత, వీసా సౌలభ్యం, విదేశాల వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం మీకు ఆనందమయ శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి 2025 జనవరి మొట్టమొదటి వారం ఎలా ఉండబోతోంది? ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను గురుగారు, ఇల్లు అవుతుందంటారా? తప్పకుండా ఈ వారంలో మీరు ఇల్లు కొనగలరు, వాహనం కొనగలరు, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవ్వగలవు, శత్రునాశనాన్ని పొందుకోవడం, మిత్ర లాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి మంచి ఉద్యోగ లాభాన్ని, విదేశీయాన్ని పొందుకునే అవకాశం కూడా కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం ఖాయం. తప్పకుండా మీకు ఆన్సైట్ ఆపర్చునిటీ, కన్సల్టెన్సీ ద్వారా విదేశీయాన యోగ్యత పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్టి దోషాన్ని తొలగిపోతున్నాయి. కోర్టు వివాదాలు సమస్యపోయి అనుకూలవంతమైన తీర్పు మీకు శుభాన్ని కలిగించబోతోంది. రుణపీడా పరిహారం, కొత్తగా ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేసే అవకాశం, అంటే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశం, ఇంట్లో కూడా ఏదన్నా వేడుక జరిగే అవకాశం కనపడుతుంది. వివాహం కావచ్చు, షష్ఠి పూర్తి కావచ్చు, భారతాలు కావచ్చు, ఏదైనా సరే ఒక శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూలం దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియుల పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యే సూచన కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, రాజకీయ నాయకులకి శుభయోగాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం. ఈ వారంలో విడుదలయ్యేటువంటి సినిమాలు నిర్మాతలకి మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా మంచి అవకాశాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిడెనిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం, అన్ని రకాల వ్యాపారాల్లో వృద్ధి పొందుకునే అవకాశం. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం కదా, బోలెడు వ్యాపారాలు చెప్పుకుంటున్నాం. ఆ వ్యాపారాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు మీకు అనుకూలమైన శుభయోగం, వ్యాపార లాభం. ఓవరాల్ గా ఈ వారంలో వ్యాపార లాభంగా కనబడుతుంది. మిత్రుల కలయిక తప్పకుండా మీకు అనుకూలత, ఆనందం కలిగిస్తుంది. పరీక్షల్లో విజయం, ఉద్యోగంలో అనుకూలత, విదేశాల్లో కూడా స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి, వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, కళాకారుల, క్రీడాకారులు స్వదేశంలో విదేశాల లాభం, ఈవెంట్ జరిపే వారికి మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశాలు, కొత్త ఈవెంట్స్ లభిస్తాయి. ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే శుభయోగం, ప్రశాంతత, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభమైన స్థితి. సోదరులతో, మిత్రులతో ఆనందమయ యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, మంచి వ్యవహార తీరు, మంచి మాట తీరు మీకు సమాజంలో గొప్ప ఖ్యాతిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించే అవకాశం. ఇలాంటి శుభయోగాల పరంపర మాత్రమే కొడతాను కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు కూడా 2025 జనవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అనుకూలవంతమైన శుభయోగాలు, అంటే ఏ పనైనా మీకు చాలా మంచి ఆర్థిక ఆనందాది శుభయోగాన్ని కలిగించబోతోంది. వాహన యోగము, అప్పుల బాధ విముక్తులు అవ్వడము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, కొత్త వాహనం కొనుగోలు చేయడము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు. ఏ వ్యాపారంలో సరే ఈ వారంలో మీకు అనుకున్నటువంటి వ్యాపారంలో కొత్తగా వ్యాపార ప్రారంభం చేయవచ్చును, వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చును, భాగస్వామి వ్యాపారంతో కూడా కలిసి వచ్చే అవకాశాలు. ఈ వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి కూడా మీరు విస్తరింపజేయగలిగే అవకాశం కనబడుతోంది. కళా, క్రీడాకారులకి లాభాలు, స్వదేశంలో విదేశాలు మంచి పేరు ప్రతిష్ట, ఆరోగ్య లాభం, సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, బార్సాలు కానీ, షష్ఠి పూర్తి కానీ, ఇంకా ఇతరత్ర ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు అనుకూలమైన, అంటే విలువైన బహుమానాలు అందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, అలాగే సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు, దర్శక నిర్మాతలకి, నటినట్లకి ఊహించినటువంటి అవకాశాలు. ముఖ్యంగా మనం నక్కతోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు. శుభకార్యం నిర్వహించడం, తీర్థయాత్ర సేవన చేయడం, విదేశాలు వెళ్ళడం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకోవడం, విదేశాల్లో కూడా స్థిరమైన నివాసం, అంటే గృహయోగం కానీ ఏదైనా వ్యాపార ప్రారంభం కానీ చేయగలిగే అవకాశాలు ఉన్నాయి.
భాగస్వామి వ్యాపారంతో మంచి అనుకూల శుభస్థితి ఏర్పడుతోంది. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలను వ్యాపార పరంగా వృద్ధి. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసాధన శత్రునాశనం మిత్ర లాభం ఉద్యోగ లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెరువుల వారికి లాభాలు పొందుకోవడం ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం కాంట్రాక్టర్లకి ఈ టెండర్లు వేసిన వారికి ప్రభుత్వం రావాల్సిన బకాయిలు వసూలు చేసుకోవడం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మణిజంట కూడా లాభదాయకమైన శుభస్థితి. బంధుమిత్రులతో అనుకూలత ఇంటి ఏదైనా శుభయోగం జరిగే అవకాశం. డబ్బుల విషయంలో అనుకూలత తప్పకుండా మీకు ఇతరుల సహాయాన్ని పొందుకోవడం అప్పుల బాధ నుంచి విముక్తులైన అవకాశం. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళా మండలి కూడా లాభాలు పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. అదృష్టవంతమైనటువంటి శుభదినం శుభమైనటువంటి వారం ఈ వారం. ప్రతిరోజు ఒక్కొక్క శుభవార్త వింటారు. కొత్త వ్యాపార లాభాలు విద్యలో రాణింపు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగేటువంటి వీసా సౌలభ్యాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగం. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగాలు పొందుకునే వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. జనవరి మొదటి వారం 2025వ సంవత్సరం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆకట్టుకునేటువంటి మాట తీరు 10 మంది విమర్శలచే అంటే 10 మంది విమర్శకుల నుంచి గౌరవాన్ని పొందుకోగలిగే స్థాయి. ఎవరెవరైతే మిమ్మల్ని చెడ్డవాడు పనికి రానివాడు అనవసరంగా కంగారు పెడతాడు అన్నటువంటి అనేక రకాల మాటలు ఉంటారు కదా అటువంటి వ్యక్తులందరి నుంచి మీరు గౌరవాన్ని పొందుకోగలిగేటువంటి వారంగా చెప్పవచ్చును. ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జిమాట్ శాట్ ఏ పోటీ పరీక్ష అయినా సరే అద్భుతమైన విజయ పరంపర కొనసాగుతుంది. అసలు ఊహించినటువంటి విజయాన్ని పొందుకుంటారు. ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంకే వచ్చే అవకాశం. వ్యాపార పరంగా ఫస్ట్ ర్యాంక్ చదువులో ఫస్ట్ ర్యాంక్ ఉద్యోగంలో ఫస్ట్ ర్యాంక్ కుటుంబంలో ఫస్ట్ ర్యాంక్ చేసే పనిలో ఫస్ట్ ర్యాంక్ ఏ పనిలో సరే అనుకూలంతో శుభస్థాయి పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి లాభాలు వ్యాపార పరంగా కూడా అన్ని వ్యాపారాల్లో లాభాలు పొందుకుంటారు. ప్రతి వ్యాపారంలో ఆయా రంగ వ్యాపారంలో ఎక్కడెక్కడ ఏ వ్యాపారం చేస్తారో ఈ రాశి వారికి ఆయా వ్యాపారాల్లో అద్భుత లాభాలు పొందుకునే అవకాశం. స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి కుటుంబ సభ్యులతో అనుకూలంతోనే శుభయోగాలు. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం. కళాకారుల క్రీడకు అభివృద్ధి సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. దర్శక నిర్మాతలకి నటీనటులకి బుల్లితెర నటులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఊహించని విజయాలు పొందుకుంటారు. విద్యలో రాణింపు ఉద్యోగంలో అనుకూలత వ్యాపార పరంగా అనుకూల శుభదిన. ఈ వారం మొత్తం కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి వ్యాపార లాభాలు పొందుకుంటారు. మంచి కొత్త వ్యాపార ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. ఈవెంట్ వారికి మంచి లాభాలు అంటే కొత్త కొత్త ఈవెంట్స్ జరిగే అవకాశం. ఆ ఈవెంట్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేయడం 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం. ఎల్ఐసి మెడికల్ గృహ మణిజంటకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత లాభదాయకమైన స్థితి. ప్రయాణ లాభం వాహన సౌఖ్యం ఆత్మస్థైర్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల లాభాలు కోర్టు వివాదాల సమస్యపోవడం ఉత్తమ వ్యక్తుల పరిచయం నూతన వ్యాపార ప్రారంభం విద్యార్థికి పరిపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకోవడం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్ర లాభం అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో పేరు ప్రఖ్యాతులు ధనయోగాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుకునే అవకాశాలు అలాగే సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. గొప్ప వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశం కూడా బలం కనబడుతోంది. ఇది మొత్తం కూడా మీకు చాలా మంచి అనుకూలతని ఆనందాన్ని శుభయోగాన్ని సుఖజీవనాన్ని పొందుకోగలిగే వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట ఆది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పెద్దలు చెప్పిన మాట వినడమే మంచిది మీకు. అలాగే సకాలంలో భోజనం చేయడం మంచిది. ఈ భోజనాన్ని గంటాయి చేద్దాం తర్వాత చేద్దాం అనుకోవడం వల్ల ఆరోగ్య లోపాలు పొందిన అవకాశం. డీహైడ్రేషన్ కి బాడీ గురవుతుంది. దానివల్ల కళ్ళు తిరగడం ఏదో నీరసం రావడం లేదా అనవసరంగా పెద్దవాళ్ళని కంగారు పెట్టడం. మీరు కాలేజీకి వెళ్ళారు కళ్ళు తిరిగి పడిపోవడం వెంటనే మీ ఫోన్ వచ్చి మీ నాన్నగారు ఆఫీస్ మానేసి పరిగెట్టుకుని రావడం మిమ్మల్ని తీసుకెళ్లడం ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. అంటే భోజన సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. భోజనాన్ని ఎప్పుడు కూడా మరవకండి. పొద్దున మధ్యాహ్నం సాయంకాలం తప్పకుండా మీరు భోజనం చేస్తామని నిర్దిష్ట సమయాన్ని ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మీకు నీరసం వల్ల కొన్ని పనులు వాయిదా పడడం నష్టపోయిన అవకాశం కూడా కనబడుతుంది. ఇవి స్వయంకృత అపరాధం. కానీ ముందుగానే చెప్తున్నాం కదా ఎందుకు ఇలా భోజనం ఎందుకు చెప్పారండి వేరే రీజన్స్ ఏమంటే చతుర్థ స్థానటువంటి గ్రహస్థితిని బట్టి చెప్తాం. ఈ వారంలో మేము చూస్తున్నప్పుడు ఆ లగ్నానికి చతుర్థ స్థానాధిపతి ఎవరు ఎక్కడ చతుర్థ స్థాన యోగ్యత కలుగుతున్న విషయం తెలుసుకుంటాం. కాబట్టి వీరికి ఫుడ్ పాయిజన్ గురవడం నీరసం వల్ల డిహైడ్రేషన్ వల్ల అనారోగ్యాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి సకాల భోజనం అనుకూలమైన పదార్థాలు తినడం మీకు శరీరానికి సరిపడే పదార్థాలు తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
లేదా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అనవసరమైన స్నేహితుల మాట వినకండి. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోకండి. అనవసరపు మరకలతో మీరు ఎట్టి పరిస్థితుల్లో వంట కాగకండి. అంట కాగడం అంటే వారితో స్నేహం మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తించండి. తొందరపాటు నిర్ణయాలు, హడావుడి నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ స్థానచలనం ఏమైనా ఉంటే మాత్రం, అంటే ఒక స్థానం నుంచి ఒక స్థానానికి వెళ్తే బాగుపడతారు అనుకుంటే తప్పకుండా వెంటనే మీరు స్థానచలనాన్ని పొందుకోండి. అది మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో కొంత మీకు సామాన్య ఫలితం చెప్పబడుతుంది కదా, కాబట్టి నిరంతరం భగవద్ ధ్యానం చేసుకోవడం మంచిది. నిరంతరం కూడా భగవద్ ధ్యానం, భగవద్గీత పారాయణం 7 నుంచి 16 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ఆ గీతలో చెప్పినటువంటి ఈ అధ్యాయాలు మీలో ఒక మంచి పరివర్తన కలిగిస్తాయి. దానివల్ల ఏ పని చేస్తే లాభమో తెలిసేటువంటి ప్రయత్నం ఉంటుంది. కాబట్టి కొంత సామాన్య ఫలితాన్ని అనుకూలంగా మార్చుకునే అవకాశం. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు అప్రమత్తం ఉండి మీ ఓటీపీలు ఎవరికి చెప్పకండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చును. కాకపోతే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగం ఉంది. కానీ పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు, సూచనలు, సలహాలు తీసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. భగవంతుడి అనుగ్రహంతో మీకు మంచి ఆర్థిక ప్రయోజనమే పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కంటికి సంబంధించినటువంటి చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. కంటి పరీక్ష చేయించుకునే ప్రయత్నాన్ని కూడా చేయండి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త. కానీ సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వారికి కూడా అనుకూలమైన ఉద్యోగ లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంది. మంచి వ్యక్తులతో కలయిక బాగా కనబడుతోంది. అనవసర వ్యక్తులతో చెడు సావాసాలకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఏదేమైనా మిత్రుల సహకారం కూడా ఉంటుంది. కాకపోతే అధికమైనటువంటి పెట్టుబడి ఈ షేర్ మార్కెట్ లో పెట్టే ప్రయత్నం చేయకండి, జాగ్రత్త. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. విద్యార్థులు కూడా మంచి విద్యా ప్రావీణ్యత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూల శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు భగవద్గీత పాలన ఎక్కువ చేసుకోవడం వల్ల ప్రశాంతత పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎవరికైనా కందులు దానంగా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తే మీకు చాలా మంచి అని చెప్పబడుతూ ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంది మార్బలం, శుభకార్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, అద్భుతమైనటువంటి మీ ప్రయాణ లాభం. ప్రయాణం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి వ్యాపారంలో కానీ, ఇతరత్ర వ్యాపారాల్లో కానీ, మనం రోజు చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో వివాహ వేడుకలు జరిగే అవకాశాలు. అలాగే పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగం, ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం బలం కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. దేవాలయ నిర్మాణంలో కానీ లేదా ఏదైనా క్షేత్ర దర్శనం కానీ చేసే అవకాశం కనబడుతోంది. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగము, ధనధాన్య వృద్ధి, విద్యా ప్రాప్తి, కుటుంబ సౌఖ్యాన్ని, ఆనందయోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాలను స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాల్లో విద్యా అవకాశాలని, వీసా సౌలభ్యాల్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల. ఈవెంట్స్ చేసేవారికి కూడా స్వదేశంలో, విదేశాల్లో ఈవెంట్ చేయగలిగే అవకాశం. ముఖ్యంగా ఈ సంగీత, నృత్య కళాకారులకి కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి అవార్డు అందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఈసారి వారికి ఇచ్చేటువంటి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్మ అవార్డుల్లో ఈ తెలుగు వారికి నాట్య, కూచిపూడి, భరతనాట్య సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువగా మీకు పద్మ అవార్డు రావడానికి అవకాశం ఉంది. అటువంటి ప్రయత్నం కూడా మీరు చేసుకోవచ్చును. లాభాలు కనపడుతున్నాయి. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి శుభయోగాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారుల లాభాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసేవారికి స్వదేశంలో, విదేశాల మంచి ఈవెంట్స్ జరిగే అవకాశాలు, దానివల్ల లాభం, విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ లేదా అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయము సాధించగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి రాసులు వేరు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ప్రతిరోజు
కూడా లాభాలు పొందుకునే అవకాశం. సరే, నేను 10 కోట్లు 100 కోట్లు వస్తాయని చెప్పట్లేదు. 10,000 రావచ్చు, 10 లక్షలు రావచ్చు, 10 కోట్లు రావచ్చు, 100 కోట్లు కూడా రావచ్చును. ఈ రాశి వారికి అటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి ఉన్నది. విద్యలో రాణింపు ఉంటుంది. అటు అకాడమిక్ కానీ బ్యాక్లాగ్ పరీక్షలో కానీ సంపూర్ణ విజయం ఖాయము. పెద్దల అంగీకారంతో ప్రేయస్ప్రియులు ఒకటవడం కూడా ఖాయము. కుటుంబ సఖ్యత, కోటి వ్యాధుల సమసిపోవడం, ఆత్మస్థైర్యాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. మంచి వ్యక్తిగా ఒక సక్సెస్ఫుల్ నాయకుడిగా రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాలు సంపాదించుకోవచ్చు. అలాగే వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభాలు పొందుకునే అవకాశం. ఆర్థిక లాభం, ఆధ్యాత్మికమైన జీవనం, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కొత్త ఉద్యోగ ప్రయత్నం, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, ఊహించినటువంటి శుభ సంఘటనలు పొందుకోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ లిస్టుల వారికి లాభాలు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం, విదేశాల స్వదేశంలో గృహయోగము, ధనలాభము, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం. సోదర మైత్రి, కుటుంబ సఖ్యత పొందుకునే అవకాశం బలం కనబడుతున్నాయి. ప్రతి పనిలో విజయాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విద్య రాణింపుని, విదేశాల స్థిరత్వాన్ని, వీసా సౌలభ్యాన్ని, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని, నూతన వ్యాపార ప్రారంభాన్ని, ఇలా అనేక రకాల శుభయోగల పరంపర పొందుకునేటువంటి వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టలక్ష్మీ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి 2025 జనవరి మొట్టమొదటి వారం, అంటే 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు. స్వామి, ఈ వారంలో నేను జాబ్ కొట్టాలనుకుంటున్నాను, నేను కొట్టగలనా? ఎస్. స్వామి, ఈ వారంలో నేను కొత్త బిజినెస్ ప్రారంభం చేస్తే బాగుంటుందా? ఎస్, డబుల్ ఎస్. స్వామి, వారంలో నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నా, అది కూడా నచ్చిన వాళ్ళని పెద్దల అంగీకరిస్తారా? ట్రిపుల్ ఎస్. అంటే ఇలా ఈ వారంలో ఈ రాశి వారికి చాలా చాలా మంచి శుభయోగాలు, శుభ వాతావరణం. వస్తువులు కానీ, బహుమానాలు కానీ అందుకోగలిగే అవకాశం. వస్తువులు అంటే విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, ఏదో మిక్సీ కొన్నాం అని కాదండి. మీరు వస్తువులు అంటే చిన్న చిన్నవి కాదు. మన దృష్టిలో వస్తువులు అంటే గంభీరమైనవి, ఎక్కువ విలువైనవి అని అర్థం. వాహనం అయితే వాహనం చెప్తాను. వస్తువులు అంటే ఏమిటి? వెండి వస్తువులు, బంగారు వస్తువులు, నల్లపూసల తాళ్ళు, ఇలాంటివి ఖరీదైనవి, కనీసం 2-3 లక్షల విలువైనటువంటివి అని అర్థం. అది గుర్తుపెట్టుకోండి. అలాగే గృహోపకరణ, అలంకరణ సామాగ్రి అన్నప్పుడు అందులో మిక్సీలు, గ్రైండర్లు అన్ని కూడా వస్తాయి. కాబట్టి ఎలా గుర్తుపెట్టుకో. ఏదేమైనా ఈ రాశి వారికి చాలా చాలా మంచి ఆర్థిక లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి 2 చేతులా సంపాదించగలిగే అవకాశం. వెంటనే కామెంట్ చేయండి, నాకు గనుక ఈసారి సంపాదన రాకపోతే నీ సంగతి చెప్తాను అని చెప్పకండి. లేదంటే ఎక్కడ స్వామి మా కర్మ, మీరు బాగుంది చెప్తారు కానీ ఎక్కడ కూడా మాకు రావటం లేదు అని పెదవి విరిచేవాడు. మీరు ఏం శ్రమ పడుతున్నారు, ఏం కష్టపడుతున్నారు, ఏ పనిలో ప్రావీణ్యత పొందుకుంటున్నారు, ఇది ముందు గ్రహించండి. మీరు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటుంటే ఎలా అవుతారు? మనం చేసే పనిలో ప్రావీణ్యత ఉండాలి, ఆ పనికి అర్హత ఉండాలి. మనకి కనీసం కార్పొరేటర్ కాదు కానీ గవర్నర్ డిగ్రీ కావాలంటే ఎట్టా? ముందు కార్పొరేటర్ అవ్వాలి, తర్వాత జెడ్పీటీసీ మెంబర్ అవ్వాలి, తర్వాత చైర్మన్ అవ్వాలి, జిహెచ్ఎం చైర్మన్ అవ్వాలి, ఓ బోర్డు ఉంటాయి. లేకపోతే వరంగల్ చైర్మన్ అవ్వాలి, విజయవాడ మున్సిపల్ చైర్మన్ అవ్వాలి, ఒంగోలుకు, లేకపోతే ఇంకా ఇతరత్ర కడపకి, ఇలా అనేక రకాల చైర్మన్లు అవ్వాలి కదా. అయిన తర్వాత ఎమ్మెల్యే, లేకపోతే ఎమ్మెల్సీ, లేదా ఇంకొకటి. అప్పుడే డైరెక్ట్గా మనకి మినిస్టర్ అంటే ఎలా వస్తుంది, మనకి గవర్నర్ గిరి ఎలా వస్తుంది? కాబట్టి అంచెలంచెలుగా ఎదగడానికి ప్రయత్నం. సరే, ఈ వారంలో మీకు చేసేటువంటి పనిలో బ్రహ్మాండమైనటువంటి ప్రావీణ్యత. షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు, లాటరీలో పెట్టుబడి పెట్టవచ్చు, జూదం ఆడవచ్చు. చట్ట వ్యతిరేకంగా ఆడి మీరు ప్రమాదంలో పడకండి. చట్టానికి లోబడినటువంటి జూదం ఆడవచ్చు. గుర్ర పందాలు జూదమేగా. భాగ్యనగరంలో ఉంది. భాగ్యనగరంలో ఒక దగ్గర గుర్ర పందాలు ఉన్నాయి కదా, ఆడుతుంటారు, హార్స్ రేస్. కాబట్టి అది మీకు ప్రభుత్వ అనుమతి నడిచేది కాబట్టి అందులో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. లాభాలు ఉన్నాయి. ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం ఖాయం. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి విరగడం, మంచి ఉద్యోగాన్ని పొందడం, కొత్త వ్యాపార ప్రారంభం, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, మంచి మాటకారితనం, వ్యవహారకారితనం, ఎక్కడైనా బ్రతకగలిగే నేర్పరితనం, రాజకీయ రంగంలో వృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటులకి, బుల్లితెర నటీనటులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. తగు వాక్చాతుర్యం ఉంటుంది, దానివల్ల ప్రయోజనం. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు కూడా. ఈవెంట్స్ చేసే వారికి మంచి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. స్వదేశంలో, విదేశాల్లో మంచి ఈవెంట్స్ లభించేటువంటి అవకాశం కనపడుతోంది. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఈవెంట్స్ ఉన్నాయి, దానివల్ల లాభం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభము, విద్యార్థికి బ్రహ్మాండమైన విద్యాభివృద్ధి. బ్యాక్లాగ్ పరీక్షలు తప్పకుండా అటెంప్ట్ చేయండి. అకాడమిక్ పరీక్షల్లో పాల్పంచుకోండి. పోటీ పరీక్షల విజయం ఖాయము. తప్పకుండా విద్యా సంబంధ అనుకూలత. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు, బెంచ్ మీద ఉద్యోగాన్ని ప్రాజెక్టులో వెళ్ళడం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం ఖాయం. రోగనాశనం, సమస్తమైనటువంటి
ఎలాంటి రోగాల నాశనం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆరోగ్య ప్రాప్తి పొందుకోవడం, మంచి విజయ పరంపర, ఎక్కడైనా సరే మీకు నెగ్గుకు రాగలిగేటువంటి మాడతీరు కనబడుతుంది. సోదరుల మధ్య సఖ్యత, కుటుంబ సభ్యుల అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, ప్రతి వ్యాపారంలో మీకు కలిసి వచ్చిన అవకాశం, భాగస్వామ్య వ్యాపారంతో కూడా అనుకూలత పొందుకోవడం, విదేశాల స్వదేశంలో వ్యాపార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఒక శుభవార్త వింటారు. పిల్లల విషయంలో కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇలా ప్రతి చోట ప్రతి వ్యాపారంలో అనేక రకాల విషయాలు మనకు రోజువారీ నిత్య జీవన క్రమంలో అత్యంత శుభయోగం, వాస్తుపరంగా ఇంటిని మార్చుకునేటువంటి అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగం, ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి 2025 జనవరి 1వ తేదీ నుంచి 7వ తేదీ 1వ వారం ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఏదైనా ఒక శుభ సంఘటన జరిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఆస్తి విషయాలు లాభాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం, సానుకూలమైనటువంటి ధనయోగాలు, వ్యవహార లాభాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, శుభకార్యాచరణ, తీర్థయాత్ర సేవన, ఒక సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, విలువైన బహుమానాలు అందుకోవడం, ఉద్యోగ బాధ్యతల్లో మంచి పేరు తెచ్చుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం ప్రైవేట్ వెళ్ళడం, విదేశాలకు కూడా స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. అంటే ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం, ఇక విద్యార్థులకి పరిపూర్ణమైనటువంటి విజయ పరంపర, ఫస్ట్ ర్యాంక్ రాగలిగేటువంటి జాతకంగా చెప్పవచ్చు. బ్రహ్మాండమైనటువంటి ఫస్ట్ ర్యాంక్ జాతకం. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, ఇతరత్ర ఏ పరీక్షలు, పోటీ పరీక్ష, సెట్ పరీక్షలు ఏవైనా సరే విజయాన్ని సాధించడం ఖాయం. అనుకూలమైనటువంటి శుభయోగాలు, ఒక మంచి ప్రణాళిక, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు, ఆనందము, ఆరోగ్యము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో శుభకార్యము, సత్సంతాన ప్రాప్తి, సోదర మైత్రి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బిల్లును శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అనుకూలత, రైతన్నులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, అనుకున్నటువంటి అన్ని వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. ప్రతిరోజు చెప్పుకున్నటువంటి వ్యాపారంలో మంచి లాభం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వ్యాపారంలో అనుకూలతని, ఆనంద యోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతత ఉంటుంది. ముందుగా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశాలు. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పబడు. ఈ వారం ప్రతి వారం కూడా శుభయోగాల, ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? పట్టిందల్లా బంగారమే. అంటే ఏమిటి స్వామి, ఒక ఆయన ఏమో బాలేదన్నారు, మీరు బాగుందంటారు, మీరు బాగున్నప్పుడు ఇంకో ఆయన బాలేదంటారు, ఇంకో ఆయన బాగుందన్నప్పుడు మీరు బాలేదంటారు అని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారాన్ని మనము గ్రహాల యొక్క గమనం అనేది కొంత ఎక్కువ కనపడుతుంటుంది. వచ్చే వారంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే రవి మారుతుంటాడు, అంటే మకర సంక్రమణ వస్తుంది కదా, రవి మారుతుంటాడు, ఇతర గ్రహాలు మారుతుంటాయి, శుక్రుడు మారబోతున్నాడు, ఇలా అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి తప్పకుండా. కాబట్టి అప్పుడు మనము కానీ ఇక్కడ మనకి గత వారం సానుకూలమైన శుభయోగాలు, ఈ వారం శుభ గ్రహ స్థితి వల్ల ప్రతి రాశి వారికి ఆల్మోస్ట్ అన్ని రాశి వారికి మంచి ఫలితాలు కనబడ్డాయి. మరి డైలీ ఫలితాల్లో అష్టమ చంద్రుడు, వ్యయ చంద్రుడు ఉన్నప్పుడు నెగిటివ్ చెప్తాను నేను, బాగుందని చెప్తాను నేను. మరి ఓవరాల్గా బాగుందంటే ఓవరాల్గా బాగుంది. ఒక రోజు మీకు 100 రూపాయలు వచ్చి 3 రోజులు 15 రూపాయలు నష్టం వచ్చినప్పుడు, 4వ రోజు 5వ రోజు మళ్ళీ 25 లాభం వచ్చినప్పుడు, ఓవరాల్ లెక్కేసుకున్నప్పుడు లాభం 150 అయితే నష్టం 45. సో ఏది ప్లస్ అయింది? కాబట్టి దీన్ని ఓవరాల్ అంటారు. సో ఓవరాల్ చూసుకున్నప్పుడు 75% ప్రాఫిట్, 25% నష్టం ఉంది. కాబట్టి ఈ వారంలో శుభమే. అంటే ఓవరాల్ వార ఫలితాలు శుభం కనబడుతోంది. అందుకేముంది? ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, భగవంతునికి అనుగ్రహాన్ని పొందుకోవడం, మంచి రాజకీయ లాభం, పదవి లభించడం, ప్రజల్లో మమేకం అవ్వడం, మంచి ప్రతిష్టలు పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి,
అద్భుతమైన ప్రయోజనాలు. మత్స్యకారులకి మత్స్యలాభం, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా ఆధారపడవచ్చు. మంచి వాతావరణం అంటే మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చేటువంటి శుభమైనటువంటి వార్తల వల్ల సంబంధాలు కలుపుకునే అవకాశం, వైవాహిక జీవనానందం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ఒకటవడం, పిల్లల విషయంలో గొప్ప శుభవాతావరణం, ప్రయాణ లాభాలు. తీర్థయాత్ర కావచ్చు, విహారయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, అనుకూలంగా ఉంటుంది. విదేశాలు ఉన్న వారికి స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, మంచి ఉద్యోగ లాభం. విదేశాల్లో గృహయోగం ఉంది, విదేశాల్లో వాహన సౌఖ్యం ఉంది, భార్యాభర్తలకు ఒకే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునేటువంటి అవకాశం ఉంది. మంచి వాతావరణం, తప్పకుండా అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభవంతమైన స్థితి. వ్యాపార పరంగా అద్భుతం, అమోఘమైనటువంటి వ్యాపార లాభం. భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. తప్పకుండా ఇంట్లో, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ, విదేశాల్లో కానీ సానుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకునే వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారికి ఫలితాలు ఏమిటి? గత వారం కన్నా కాస్త శుభయోగాలు. అంటే గత వారంలో పూర్తిగా నెగిటివ్ ఉన్నాయి అనుకుంటా కదా. డిసెంబర్లో పోతూ మనల్ని దెబ్బ కొట్టిపోయింది. జనవరిలో ప్లస్ అవుతూ వస్తుంది. అంటే యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. అలా అని చెప్పేసి మీరేమి గొప్పగా ఉందనగానే 100 కోట్లు వచ్చేస్తాయా, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుందా? మీ యొక్క అదృష్టం బాగుంది కాబట్టి మీ శ్రమ కూడా తోడైతే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. పోనీ ప్రైవేట్ సెక్టార్లో మంచి ఉద్యోగం వస్తుందా? మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. కానీ ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడానికి ప్రయత్నం చేయకండి, ఇప్పుడే వద్దు. కొంతకాలం తర్వాత అటువంటి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయండి. కానీ ఉద్యోగంలో వృద్ధి పొందుకోవడం, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం అవకాశం ఉంది. మరి ప్రభుత్వ ఉద్యోగంలో కూడా మార్పు కోసం ప్రయత్నం చేయకూడదు. బదిలీలు ఇప్పుడు పనికిరాదు, మంచిది కాదు. కళాకారులకి, క్రీడాకారులకి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. స్వదేశంలో, విదేశాల్లో పేరున్నాయి. కానీ విదేశాల్లో ప్రదర్శన అని చెప్పగానే డబ్బులు అడ్వాన్స్ ఇవ్వాలి, మీరు మేము వీసా తీసుకోండి మాత్రం అలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, మోసపోతారు. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలి కూడా ఓటీపీలు ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అనవసర వ్యక్తులను అధికంగా నమ్మకూడదు. షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం పనికి వస్తుంది. మీకు ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ మోర్. 10 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు 12 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 10 రూపాయలు పెట్టుబడి పెట్టి 16 రూపాయలు, 20 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయకండి, అది రాదు. కాబట్టి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టకండి, నష్టాన్ని పొందుకునే అవకాశం. కొద్దిగా పెట్టండి, దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం ఇప్పుడు అవసరమా అని ఆలోచించండి. ఒకవేళ అత్యవసరమైతే పెద్దవాళ్ళు చెప్పినటువంటి సూచనలు, సలహాలు తీసుకొని మంచి ముహూర్తంలో ఏర్పాటు చేసుకోండి, వ్యాపార లాభం ఉంటుంది. వాయిదా వేసుకుంటే ఇంకా మంచిది. విద్యార్థులు సమయపాలన వల్ల బెస్ట్ ర్యాంక్, సమయపాలన మించిపోయిన తర్వాత వేస్ట్ ర్యాంక్. మీ ఇష్టం. పరీక్షా సమయం ఉదయం 8కి, మీరు 7 గంటకి పరీక్ష కేంద్రంలో ఉండండి, తప్పకుండా మీరు బెస్ట్ ర్యాంకే. మీరు 7:50కి ఉన్నారు, వేస్ట్ ర్యాంకే. నేను క్లారిటీ చెప్తున్నాను, మీరు ఏమాత్రం మీకు పనికిరాదు. ఎందుకు? హడావుడి నిర్ణయాలు, లాస్ట్ మినిట్లో మనసు ప్రశాంతంగా ఉండదు. మీరు పరీక్ష కేంద్రం లోపల వెళ్ళిన తర్వాత కూడా హడావుడిగా మీకు ఆ కంగారు అలాగే ఉంటుంది. అది మనిషికి ఉండేటువంటి వైబ్రేషన్. మెదడు ఇంకా కూల్ అవ్వదు, ఈ పరీక్షకి వైపు రాదు. నువ్వు దారిలో వస్తున్నటువంటి విషయాలు, తొందరగా వెళ్ళు, రైట్కి వెళ్ళు, లెఫ్ట్కి వెళ్ళు, ట్రాఫిక్ అయిపోయింది, అయ్యో నాకు పరీక్ష టైం అయిపోయింది, లాస్ట్ మినిట్లో పెన్ను మర్చిపోయాను, ఎరేజర్ మర్చిపోయాను, అయ్యో నాకు అది ఉంది, ఇది ఉంది. దానివల్ల గది లోపలికి వెళ్ళిన తర్వాత, పరీక్ష కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక పావు గంట సేపు నీ మస్తిష్కం సరిగ్గా పనిచే, దానివల్ల ఇబ్బంది పడతాడు. గంట ముందు అనుకో, లోపలికి వెళ్తే ప్రశాంతంగా మంచి గాలి పీల్చుకుంటూ హాయిగా నీ యొక్క పరీక్ష టేబుల్కి కూర్చొని చుట్టూ పరిశీలన చూసుకుంటూ హాయిగా ఆనందాన్ని పొందుకోవచ్చు. అప్పుడు నీ బుద్ధి పూర్తిగా పరీక్ష కేంద్రానికి అడాప్ట్ అయిపోతుంది. అలా అడాప్ట్ అవ్వడం వల్లనే ప్రయోజనం ఉంటుంది. అదే జ్యోతిషాస్త్రం అదే చెప్తుంది. నువ్వు గ్రహానికి అనుసంధానం అవ్వాలి, నువ్వు వాతావరణానికి అనుసంధానం అవ్వాలి, అదే చెప్తుంది జ్యోతిషాస్త్రం కూడా. కానీ ఏదో నీకు తీసుకొచ్చి మెదడులో గురుడు వచ్చేసి బుద్ధి కల్పిస్తాడు నీకు చెప్పదు కాదు. నీ యొక్క పరిస్థితుల్ని సమయానుకూలంగా నీకు తగినట్టుగా మార్చేదే జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి భగవంతుని ఆరాధన, గ్రహాలకు జపతపాలు చేసుకోవడం, దానం చేసుకోవడం, ఇది మనకి పూజని, పురస్కారాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించేవే పూజలు, విధానం. సరే, ప్రశ్నాంశాలు మీకు సామాన్య ఫలితాలు ఉన్న వాటిని అనుకూలంగా మార్చుకోవాలంటే పెద్దలు చెప్పిన మాట వినాలి, సమయపాలన పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి, డిపెండెన్సీ తగ్గించాలి, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, కళాకారులు కూడా జాగ్రత్తగా ఉండాలి, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు చేపలు చెల్లె వారికి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార లాభం ఉంది, మత్స్యకారులకి రొయ్యలు చేపలు వ్యాపార లాభం ఉంది. రైతందరూ కూడా మంచి లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా లాభాలు ఉన్నాయి. ఏదేమైనా కాస్త మిమ్మల్ని మీరు సంయమనం పాటిస్తూ, పెద్దవాళ్ళ మాట వింటూ, అనవసర ప్రేమ కలాపాలు వెళ్లకుండా, అనవసర మరకలతో తిరగకుండా, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తూ, చెడ్డవారికి దూరంగా ఉంటూ, వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకుంటే ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, సినిమా అభివృద్ధి, కళాకారులకు లాభాలు, రాజకీయ రంగ అనుకూలత, ఇలా అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకోగలిగేటువంటి వారంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ వారంలో మీరు భగవద్గీత పారాయణ ప్రారంభం నుంచి, ఈ ఆంగ్లనామ సంవత్సరం మొదటి రోజు కదా, ప్రారంభం నుంచి మీరు
తప్పకుండా భగవద్గీత పారాయణాన్ని అలవాటు చేసుకోండి. రోజుకు 4 శ్లోకాలు చదవండి. అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఏదేమైనా ఈ వారంలో మీకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సఖ్యత, వివాహ యోగము, సంతాన యోగము, కృత్రిమ సత్సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం, అదృష్ట యోగం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.